శ్రీరాముణ్ణి ఆదర్శవంతుడిగా చేసిన 16 గుణాలు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. రామ అనే ఈ 2 అక్షరాలు ఎంతో శక్తివంతమైనవి. శ్రీరామ అనే మంత్రాన్ని జపిస్తే సకల దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయంట. శ్రీరామ అని 3 సార్లు జపించడం వల్ల విష్ణు సహస్రనామం పారాయణం చేసినంత పుణ్యఫలం దక్కుతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు, కఠినమైన సవాలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు శ్రీరామ అనే మంత్రం జపించడం అన్నిటికీ పరిష్కారం అని పండితులు చెప్తున్నారు. 7 కోట్ల మంత్రాలలో అత్యంత శక్తివంతమైన మంత్రం రామ అనే మనుస్ఫూర్తిలో ఉంది. శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడు. మనిషిగా పుట్టి మనతో బతికి మనందరికీ ఆదర్శంగా నిలిచిన పురుషోత్తముడు శ్రీరాముడు. ఆయనకు ఉన్న ఈ 16 గుణాలు శ్రీరామచంద్రమూర్తిని సకల అభిరాముడిగా నిలబెట్టాయి. ఈ 16 గుణాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు వీడియో మటుకు నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వచ్చేద్దాము. దేవుళ్ళు అవతారాలు ఎత్తే రాక్షసుడు సంహరిస్తారు కదా. అయితే శ్రీ మహావిష్ణువు 7వ అవతారం శ్రీరాముడు. మానవుడిగా జన్మించి వారితో పాటు జీవించి అత్యంత సన్నిహితంగా మెలిగాడు. పరిపూర్ణమైన మానవుడిగా ప్రవర్తించాడు. మనిషి ఎదుర్కొనే బాధలు, కష్టాలు, సుఖాలు అన్నింటినీ కూడా చవిచూశారు. ఒకసారి నారదుడితో వాల్మీకి మహర్షి ఈ విధంగా అడిగాడు. నిత్యం సత్యం పలికేవాడు, ధర్మాన్ని రక్షించేవాడు, చేసిన మేలుని మరవకుండా కృతజ్ఞతాభావంతో ఉండేవాడు ఈ లోకంలో ఎవరున్నారని అడిగారు. అయితే ఈ ప్రశ్నలన్నింటికీ నారదుడు చెప్పిన ఒకే ఒక సమాధానం శ్రీరామచంద్రమూర్తి. జానకి రాముడు, దశరథ రాముడు, కోదండరాముడు, సకల గుణాభిరాముడు, పురుషోత్తముడు, ఏకపత్నీవతుడు, ఇలా ఒకటేంటి సకల గుణాలు కలిగిన ఒకే ఒక వ్యక్తి రాముడు. అందుకే ఆయన్ని ఆదర్శప్రాయుడిగా పిలుస్తారు. ధర్మం తప్పని వాడిగా, పితృవాక్య పరిపాలనగా ప్రజలను తన సొంత బిడ్డలుగా పాలిస్తూ తమ రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. తన భార్యను తప్ప పరాయి స్త్రీ నీడ కూడా తన మీద పడనివ్వని ఏకపత్నీవతుడు. శ్రీరాముల్లోని ఈ 16 సుగుణాలే అతన్ని ఆదర్శప్రాయుడిగా నిలబెట్టాయి. అవి ఏంటంటే 1 గుణవంతుడు, బలవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞతాభావం కలిగిన వాడు, ఎల్లప్పుడూ సత్యాన్ని పలికేవాడు, దృఢ సంకల్పం కలిగిన వాడు, వేదాంతాలు తెలిసినవాడు, అన్ని ప్రాణులు మంచి కోరుకునేవాడు, విద్యావంతుడు, సమర్థుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించి ఎంత అందమైన ముఖ వచ్చస్సు కలిగిన వాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించిన వాడు, తేజస్సు కలిగిన వాడు, ఎదుటివారిలో మంచిని మాత్రమే చూసేవాడు, అవసరమైనప్పుడు మాత్రమే కోపాన్ని ప్రదర్శించగలిగేవాడు. ఈ 16 గుణాలు శ్రీరాముణ్ణి ఆదర్శప్రాయుడిగా నిలబెట్టాయి. మనిషి జన్మకు ఉన్న విశిష్టతను చాటి చెప్పిన వ్యక్తి శ్రీరామచంద్రుడు. శ్రీరామ అవతారం దుష్ట శిక్షణ కోసం విష్ణువు మానవ రూపం దాల్చాడు. శ్రీరామ అవతారం చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో శ్రీరాముడు జన్మించాడు. ఈ రోజున మనం శ్రీరామనవమిగా జరుపుకుంటూ వస్తూ ఉన్నాం. తండ్రి మాటగా విలువేసి 14 సంవత్సరాల వనవాసం చేసి ఎన్నో కష్టాలు అనుభవించాడు. శ్రీరాముడు ఆదర్శవంతమైన కొడుకు, ఆదర్శవంతమైన భర్తగా పేరు తెచ్చుకున్నాడు. నిజాయితీగా మెలగాలని, మర్యాదగా మాట్లాడాలని, ఎవరితోనూ దురుసుగా ప్రవర్తించకూడదని, చిరునవ్వుతో పనులు చేయాలని, ఎవరైనా మనకు సహాయం చేస్తే వాళ్ళని ఎప్పటికీ మరవకూడదు అని, అలాగే ఎవరికైనా మనం సహాయం చేస్తే వారి నుంచి ప్రతిఫలం ఆశించకూడదు అని చెప్పటమే కాదు, ఆచరించి చూపించాడు కూడా. తను ఒక దేవుణ్ణి అని ఎక్కడా కూడా చెప్పుకోలేదు, ఎప్పుడూ కూడా చెప్పుకోలేదు. మానవుడిగా అవతరించి మానవుడిగానే తుది శ్వాసని విలిచాడు. ధర్మబద్ధమైన జీవితానికి నిలువెత్తు రూపం శ్రీరాముడు. మనిషి ఎలా బతకాలి అంటూ ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపాడు. అందుకే శ్రీరాముణ్ణి అందరూ పురుషోత్తముడు అని పిలుస్తారు. సర్వోన్నతమైన ఆదర్శాలకు నిలువెత్తు రూపం శ్రీరాముడు. రామనామం ఒక రక్షణ కవచంగా ఉంటుంది. శ్రీరామ రక్షా స్తోత్రం నిత్యం పఠించడం వల్ల సకల భయాలు కూడా తొలగిపోతాయి మనకి.